పాలధారలతోడ నేలంతా తడిసిన చల్లని మంచుతో తలలన్నీ తడిసిన పాలధారలతోడ నేలంతా తడిసిన చల్లని మంచుతో తలలన్నీ తడిసిన పిలచిన రానట్టి గోపకన్యను లేప పిలచిన రానట్టి గోపకన్యను లేప విరహంబు తీరా వ్రత స్నానమాచరించే విరహంబు తీరా వ్రత స్నానమాచరించే. ఈ 7వ గోపిక స్థితి విలక్షణమైనది. ఇతర ఫలాలను కోరక కృష్ణసేవకు స్వధర్మాచరణ అడ్డువచ్చిన అట్టి ధర్మమును కూడా మాని నిరంతరము అహంకారరహిత స్థితిలో పరమాత్మను పొంది లోపల నిద్రించుచున్న గోపిక పిలువగనే బయటికి రాదు. శోధించిగాని సమాధానమివ్వదు. పరీక్షించిగాని జ్ఞానమును ఉపదేశింపని లోక విలక్షణమైన స్థితిలో ఉన్న గోపికను ఆండాళ్ తల్లి నిద్రలేపుతూ మమ్ము అనుగ్రహించమని ప్రార్థించింది. వ్రేపల్లెలో లేగదూడలు గల గేదెలు తమ దూడలు పాలు త్రాగరాకపోయినను త్రాగుచున్నవనే భావనతో భారమైన పొదుగుల నుండి ఏకధారగా పాలు కారుస్తూ నేలంతా తడిపాయి. పైనుంచి మంచు కురుస్తూ మా తలలను తడిపివేస్తున్నను నిన్ను వదలక నీ ఇంటి చూరు పట్టుకుని నిన్ను లేప నిలబడ్డాము. ఈ స్థితిలో భగవానుని సంకీర్తనము చేయుచున్నాము. జ్ఞానము కలిగినదని గుర్తింపవలెనన్నను జీవుడు భగవంతునికి చేసే సేవలో తాను పరమాత్మ మనిషిననే జ్ఞానంతో చేయడమే నిజమైన సేవగా కొనియాడబడుతుంది. భగవత్ ప్రేమ కలిగిన జ్ఞానులు ఆర్తి కలిగిన జీవుల బాగు కొరకు అమిత వాత్సల్యం చూపుతారు. సామాన్యమైన స్థితిలో మనము అజ్ఞానము నుండి విడివడనప్పుడు, అసక్తులమైనప్పుడు జ్ఞానులు తమ కరుణతో వాత్సల్యంతో విడిపిస్తారు. జ్ఞానులు తమ కరుణ రసధారలను ఏకధారగా పాలధారని కురిపించినా గ్రహించలేని మూర్ఖులము మనము. అయినా వారి వాత్సల్యపూరిత ప్రేమానురాగ ఒరవడి ఆగదు. జ్ఞానమనే పాలధార కురిపించుట జ్ఞానుల పని. అది తీసుకొనుచున్నారా లేదా అని తరచి చూసుకుని కురిపించరు. పొదుగు నిండా చేరిన పాలవలే సంపూర్ణ స్థితిలో ఉన్న జ్ఞానము అంతటా ప్రసరించి అందరి గుండెలలోనూ తడి ఆర్ద్రత తగులును. జ్ఞానుల కృప మనపై పడినా మనలో ప్రేమపూరిత స్థిత ప్రజ్ఞత గోచరిస్తుంది. ప్రేమమూర్తులు అందించే ఆత్మీయతానురాగాల రసవాహినిలో క్షేత్రమంతా తడి అయి చెమ్మ ఉన్న గుండె చిగురునందించును అన్నట్లు ఆర్ద్రతతో ఆనందము కలుగును. అప్పుడు జ్ఞానమనే చల్లని మంచుధార తలలని తడిపిన అందులోని తలపులు నిరంతరము స్వామి పదకీర్తనతో ప్రేమైక జీవన స్రవంతిలో సాగును. ఆనంద రసాస్వాదన కలిగి ప్రేమను పొందుట పంచుట అనునవే పరమావధిగా కలిగి నీ ఇంటి గుమ్మం వద్ద నిలబడి పిలుస్తున్నాము. అహంకారరహిత మనసుతో ఉండి పరమాత్మతో లీనమయి సర్వము మరచిన గోపకన్యను ఆండాళ్ తల్లి ఈరోజు నిద్రలేపుచున్నది. జ్ఞానధారలు ఆర్ద్రత నింపుకొనును.